ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నూతనంగా కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగము 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి దేవుడి ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్య భాగము బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నానని చెప్పి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు చేస్తున్నటువంటి వాక్య భాగం ఇది. దేవుని పిల్లలారా, మనము దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రార్థన చేయాలో, మనము దేవుని సన్నిధిలో ఎలాగూ ఆయనను అడగాలో, మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము ప్రార్థన చేసినప్పుడు ఏమి అడగాలో ఆయన మనము అడగడానికి మన దేవుని సన్నిధిలో మనకు బుద్ధియు జ్ఞానం గల హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్పి మనకి ఉదయకాల సమయంలో తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, పైన వచనంలో మనం చూస్తే కనుక సొలొమోను దావీదునకు తర్వాత రాజు అయిన తర్వాత దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతనికి మారుగా సొలొమోనుని రాజుగా నియమించిన తర్వాత సొలొమోను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి 1000 దహన బలులు ఆ గిబియోను ప్రాంతంలో అర్పించిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమే నేను నీకేం కావాలని నీవు కోరుకుంటున్నావో అడగమన్నప్పుడు సొలొమోను ఇలాగ మనవి చేశాడు. దేవుని సన్నిధిలో సొలొమోను ఇలా మనవి చేశాడు. ఏమనంటే, నీ సేవకుడైనటువంటి దావీదు ఎలాగైతే యథార్థంగాను నీతిగాను నీ సన్నిధిలో నడుచుకున్నాడో, అంతేకాదు నీతిమంతుడిగా ఎలా నడుచుకున్నాడో నీవు అతని పక్షాన నీవు కృప చూపవు, అంతేకాదు అతని రాజ్యమును తన పితరులకు స్థిరపరుస్తానని చెప్పి నీవు వాగ్దానం చేసినట్లుగా అతని కుమారుడైనటువంటి నీ దాసుడైన నాకు ఈ రాజ్యములో రాజుగా నన్ను నియమించుకున్నావు. కాబట్టి ఈ జనులకు న్యాయము తీర్చడానికి నేను బాలుడను, నాకు ఈ జనులకు పరిపాలించేటువంటి బుద్ధి జ్ఞానం నాకు లేదు. కాబట్టి నీ జనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి, న్యాయము తీర్చడానికి వీరిని నేను ఎలాగైతే పరిపాలించాలో అటువంటి జ్ఞానము నాకు దయచేయి నాయన అని చెప్పి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు అతని చేసిన మనవిని అంగీకరించి దేవుడు అతనితో అలాగూ సెలవిచ్చాడు అనమాట. ఎప్పుడైతే సొలొమోను అలాగన్నాడో దేవుడు అన్నాడు, నీవు ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను నీవు దీర్ఘాయుష్యునైనను అడగలేదు. కాబట్టి నీవు నీ జనులకు నీతి న్యాయములు జరిగించడానికి జ్ఞానము గల హృదయమును అడిగావు. కాబట్టి నేను నీకు ఆయుష్నిస్తున్నాను, బుద్ధి జ్ఞానం గల హృదయానికి ఇస్తున్నాను, అంతేకాదు ఐశ్వర్యం ఇస్తున్నాను, అంతేకాదు నీ వంటి జ్ఞానం కలిగినటువంటి రాజు ఇక ముందు పుట్టలేదు, నీ తర్వాతను కూడా పుట్టడు, అటువంటి జ్ఞానము నీకు ఇస్తున్నానని చెప్పి సొలొమోనుకు దేవుడు వాగ్దానం చేశాడు. అంతేకాదు అక్కడ అంటున్నాడు, నా సేవకుడైనటువంటి దావీదు నడిచినటువంటి నీతి మార్గములో నీవు నడిచినప్పుడు నీవు తరతరాలకు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావని చెప్పి దేవుడు అక్కడ అతనికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే దావీదు నీతి న్యాయములు అనుసరించినాడు, దేవుని పక్షాన దేవుని అడుగుజాడలో నడుచుకున్నాడో దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలను దావీదు మేరకుండగా దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అలాగూ నడుచుకున్నాడో నీవు కూడా అలాగూ నడుచుకుంటే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుతావు, నీవు తరతరాలకు కూడా నీవు ఆదర్శంగా ఉంటావని చెప్పి అక్కడ దేవుడు సొలొమోనుకి అక్కడ ఒక కట్టడ నియమించాడు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రార్థించాలో, ఎలాగూ దేవుని సన్నిధిలో అడగాలో అటువంటి బుద్ధి జ్ఞానములు గల హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాల సమయం తెలియచేస్తూ ఉంది. సొలొమోను నీతి న్యాయములను ఎలాగైతే నీతిగా న్యాయంగా నీ ప్రజలకు తీర్పు తీర్చాలో అటువంటి జ్ఞాన హృదయం దయచేయమని అడిగాడు. అలాగే దేవుని సన్నిధిలో మనము కూడా, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలాగూ ప్రార్థన చేయాలో, ఎలాగూ నీ సన్నిధిలో జ్ఞానం కలిగి ప్రార్థించాలో, ఎలాగూ నాయన
నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే నేను పొందుకోగలను, జవాబు పొందుకోగలను, నేను అడుగు వాటినన్నిటిని పొందుకోగలను. అటువంటి జ్ఞాన హృదయం దయచేయమని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మనము అడిగినప్పుడు దేవుడు మనకు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడవు ప్రభువా, సర్వశక్తిమంతుడవు నాయన, సర్వోన్నతుడవు. నేను ఉదయకాల సమయంలో ప్రభువా సొలొమోను ఎలాగైతే ప్రభువా నాయన నీవు ప్రభువా ఏం కావాలో అడగమన్నప్పుడు ప్రభువా సొలొమోను ఎలాగైతే నీతియుక్తంగా నాయన న్యాయమును పరిపాలించడానికి, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి నీతి న్యాయములు గల జ్ఞాన హృదయం దయచేయమన్నాడు ప్రభు. అటువంటి నాయన ప్రార్థనా జీవితం మాకు దయచే. నీ సన్నిధిలో ఎలాగూ ప్రార్థించాలో, ఎలాగూ నీ సన్నిధిలో ప్రభువా మేము ప్రభువా విజ్ఞాపన చేయలేటువంటి ఆత్మగల మనస్సు దయచేయండి. బుద్ధి వివేకములు జ్ఞానము గల హృదయం మాకు అనుగ్రహించమని ప్రభు. ఈ వాక్యాన్ని ప్రభు ఎంతమంది అయితే ఈ లైవ్ని చూస్తున్నారో నాయన కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దర్శించి నాయన వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించి, వారి నాయన ప్రతి సమస్య నుంచి నాయన వారి అవసరాలన్నీ తీర్చి ప్రభా, వారి వ్యాధులతో ఉంటే వ్యాధులను స్వస్థపరచండి. వారి అవసరాలకు ఉంటే వారి అవసరాలు, వారి పనుల్లో అన్నింటిలో కూడా సహాయం చేయండి. ఈ దినమంతా నీ సన్నిధికి ఆప్తులు ఇచ్చి నీ దోస్తులను కూడా నీ చేతులుగా అప్పగిసిన నీ కృపలో బలపరచమని ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.